హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మనం ప్రణయం 4వ భాగం గురించి తెలుసుకుందాం. శివాంష్ మాటలు విన్న శక్తి అలాగే సార్ అని అంటూ మౌనంగా తల ఊపింది. ఇక నువ్వు వెళ్ళొచ్చు అని అతను అన్న వెంటనే అతని క్యాబిన్ నుండి బయటకు వచ్చేసింది శక్తి. శివాంష్ దగ్గర నుంచి వచ్చిన శక్తి తన వర్క్ ప్లేస్ లో కూర్చొని, నీ బాబు సంపాదన ఏం కాదు, నువ్వు తేరగా కూర్చొని తినడానికి అన్న శివాంష్ మాటలు పదే పదే గుర్తుకు వస్తుంటే మౌనంగా కన్నీళ్లు కార్చింది శక్తి. కాసేపు ఏడ్చిన తర్వాత ఈ కన్నీళ్లు తనకు అలవాటే అన్నట్లుగా కన్నీళ్లు తుడుచుకొని తన పనిలో తాను పడిపోయింది శక్తి. మరోవైపు శారదా గారికి విషయం చెప్పాలనుకున్న కాంతమ్మ ఉన్నట్టుండి మనవరాలికి ఒంట్లో బాగోలేదని తన కూతురి దగ్గర నుంచి ఫోన్ రావడంతో శారదా గారికి ఫోన్ చేసి, అమ్మా, నా మనవరాలికి ఒంట్లో బాగోలేదు, నేను ఊరికి వెళ్తున్నాను. నా మనవరాలికి బాగైన తర్వాత మళ్ళీ తిరిగి వస్తాను. ఏదో మహమ్మారి జ్వరమంట, పిల్ల మూసిన కన్ను తెరవడం లేదంట, దానికి తోడు ఒళ్ళంతా అమ్మవారు పూసిందట, కాళ్ళు చేతులు ఆడటం లేదు, నేను ఊరు వెళ్తున్నాను అని అంటూ చెప్పింది కాంతమ్మ. కాంతమ్మ మాటలు విని బహుశా ఇందాక కూడా కాంతమ్మ ఈ విషయం గురించి చెప్పడానికే ఫోన్ చేసింది అని అనుకుంటున్నారు శారదా గారు. కంగారు పడకు కాంతమ్మ, మరేం పర్వాలేదు, నువ్వు వెళ్ళు. వెళ్ళేటప్పుడు ఇంటికి వచ్చి మేనేజర్ దగ్గర డబ్బులు తీసుకుని వెళ్ళు. నేను మేనేజర్ గారికి చెప్తాను, అలాగే డ్రైవర్కి కూడా చెప్తాను. డ్రైవర్ నిన్ను మీ ఊర్లో వదిలిపెట్టి వస్తాడు అని అంటూ ఫోన్ పెట్టేశారు శారదా గారు. తన మనవరాలికి ఆరోగ్యానికి సంబంధించిన భయంతో శక్తి శివాంశుల గురించి చెప్పడం మర్చిపోయింది కాంతమ్మ. శారదా గారి మాటలు విని, అలాగేనమ్మా, నేను వెంటనే నా బట్టలు సర్దుకొని మన ఇంటికి వచ్చేస్తాను అని అంటూ ఫోన్ పెట్టేసి హడావుడిగా తన బట్టలు సర్దుకొని ఇంట్లోని పని వాళ్లకు జాగ్రత్తలు చెప్పి శివాంష్ బెడ్రూమ్ లాక్ చేసి తాళాలు శివాంష్కు తెలిసిన చోటే పెట్టేసి వెళ్లే ముందు శివాంష్కి ఫోన్ చేసి తాను ఊరెళ్తున్నట్లుగా చెప్పి తిరిగి ఎప్పుడు వచ్చేది ఖచ్చితంగా చెప్పలేను అనే విషయం చెప్పి హడావిడిగా వెళ్ళిపోయింది కాంతమ్మ. మరోవైపు సాయంత్రం ఆఫీస్ ముగిసే వరకు కనీసం సరిగ్గా భోజనం కూడా చేయకుండా పనిలోనే మునిగిపోయింది శక్తి. ఆఫీస్ అవర్స్ ముగిసిన తర్వాత నేరుగా చరిత ఉన్న హాస్పిటల్కి వెళ్లి చరిత దగ్గర కాసేపు కూర్చుంది. బెడ్ మీద అచేతనంగా పడుకున్న చరితను చూస్తూ కంటి నిండా కన్నీళ్లతో, లే చరిత, నీకు ఆపరేషన్ జరిగి ఇప్పటికే వారం రోజులవుతుంది, ఇంకా ఎన్ని రోజులు ఇలా పడుకుంటావే? నువ్విలా పడుకుంటే నాకు ఏదోలా ఉంది. అవతల నీ క్లాసులు కూడా మిస్ అవుతున్నాయి. ఒక్కరోజు డుమ్మా కొట్టమంటే నానా రచ్చ చేసేదానివి. ఇప్పుడు చూడు, దాదాపు 15 రోజులైంది నువ్వు హాస్పిటల్లోనే ఉన్నావు. ఇప్పుడు నువ్వు క్లాసులు డుమ్మా కొడుతున్నావుగా, నీకు సబ్జెక్ట్ వెనక పడిపోదా? మాట్లాడితే చాలు నా ర్యాంక్ పోతుంది అనంటూ రచ్చ రచ్చ చేసేదానివి. ఇప్పుడు నీ ర్యాంక్ పోవడం లేదా? లేవే, నువ్వు తొందరగా కళ్ళు తెరువు. నిన్ను ఇలా బెడ్ మీద చూస్తూ ఉంటే నా మనసు విలువిల్లాడిపోతుంది. ఈ ప్రపంచంలో నాకంటూ ఉన్నది విమలమ్మ, నువ్వు, మీరిద్దరే. మీ ఇద్దరిలో ఏ ఒక్కరి తోడు లేకపోయినా నేను పిచ్చిదాన్ని అవుతాను. ప్లీజ్, కనీసం నా కోసమైనా లేచి కూర్చోవే అని అంటూ కన్నీళ్లు పెట్టుకుంది శక్తి. చరితకి తోడుగా హాస్పిటల్లోనే ఉండిపోయిన విమలమ్మ శక్తి అలా ఏడుస్తూ ఉంటే బాధగా ఆమె భుజం మీద చేయి వేసి, బాధపడకు శక్తి, చరిత త్వరలోనే లేచి తిరుగుతుంది. సాయంత్రం డాక్టర్ గారు రౌండ్స్కి వచ్చినప్పుడు చెప్పారు, ఇంకో 4-5 రోజుల్లో మన చరిత మామూలుగా మనిషి అయిపోతుందట. ఇప్పటి వరకు చాలా ఏడ్చావు, చాలా చేశావు. నీ జీవితాన్ని పణంగా పెట్టి చరితని బతికించుకోవడానికి ఆరాటపడ్డావు. నీ కష్టం ఊరికే పోదమ్మా. చరిత మళ్లీ లేచి మునుపటిలాగా మన మధ్య నవ్వుతూ తిరుగుతుంది. అప్పటి వరకు నువ్వు కాస్త ఓపిక పట్టాలి అని అంటూ శక్తికి నచ్చ చెప్పారు విమల గారు. విమల గారి మాటలు విన్న శక్తి బేలగా చూస్తూ, నిజంగానే చరిత లేచి తిరుగుతుందా అవ్వా అని అడిగింది. ఖచ్చితంగా తల్లి, నువ్వు చూస్తూ ఉండు, మళ్ళీ మునుపట్లా మీరిద్దరూ మన ఇంట్లో సందడి సందడిగా తిరుగుతారు, నువ్వు బాధపడకు అని అంటూ శక్తి కన్నీళ్లు తుడిచారు విమల గారు. నిజంగా అదే జరిగితే అంతకన్నా నాకు ఇంకేమీ అక్కర్లేదు అని అంటూ తన కన్నీళ్లు తుడుచుకొని, ఇప్పటికే నేను వచ్చి గంట పైనే అయ్యింది, ఇక నేను ఇంటికి వెళ్తానవ్వా, మీరు జాగ్రత్తగా ఉండండి, ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చెయ్యండి అని అంటూ విమలా గారికి జాగ్రత్తలు చెప్పి మరొకసారి చైతన్య కళ్ళారా చూసుకొని ఇంటికి బయలుదేరింది శక్తి. శక్తి వెనకాలే ఆఫీస్ నుంచి బయలుదేరిన శివాంష్ ఆమె ఎక్కడికి వెళ్తుంది చూసి,
ఆమె హాస్పిటల్ దగ్గర ఆగగానే అక్కడే బయట కారులో ఆమె వచ్చే వరకు వెయిట్ చేస్తూ కూర్చున్నాడు. తర్వాత హాస్పిటల్కి ఫోన్ చేసి డాక్టర్ని చరిత్ర ఆరోగ్యం గురించి కనుక్కొని ఆమె బయటకు వచ్చే వరకు చూసి శక్తి బయటకు వచ్చి ఇంటికి బయలుదేరిన తర్వాత శివాంష్ కూడా ఇంటికి స్టార్ట్ అయ్యాడు. శక్తి బస్సులో పడి ఇంటికి చేరేసరికి ఆలస్యమైపోయింది. కారులో బయలుదేరిన శివాంష్ శక్తి కన్నా ముందుగానే ఇంటికి చేరుకున్నాడు. ముందుగా ఇంటికి చేరుకున్న శివాంష్ తన గదిలోకి వెళ్లి ఫ్రెష్ అయ్యి తిరిగి హాల్లో వచ్చి కూర్చున్నాడు. అతను ఫ్రెష్ అయ్యి వచ్చేసరికి శక్తి ఇంట్లోకి అడుగు పెడుతూ ఉంది. హాల్లో కనిపిస్తున్న శివాంష్ను చూసి కూడా మౌనంగా తన గదిలోకి వెళ్లబోయింది శక్తి. లోపలికి వెళ్తున్న శక్తిని పిలిచాడు. శక్తి, ఒక్క నిమిషం అని అన్నాడు శివాంష్. శివాంష్ పిలవడంతో అక్కడే ఆగిపోయింది శక్తి. కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. శక్తి నిలబడగానే శివాంష్, నేను ఇందాక చరిత్రను ట్రీట్ చేస్తున్న డాక్టర్ గారితో మాట్లాడాను. ఆ అమ్మాయికి ప్రస్తుతానికి ప్రాబ్లం ఏమీ లేదంట. తనకి ఇంకో 2 రోజుల్లో స్పృహ వస్తుంది అని చెప్పారు. స్పృహ వచ్చిన తర్వాత ఒక 4 రోజులు తనని అబ్జర్వ్ చేసి ఆ తర్వాత డిశ్చార్జ్ చేస్తారంట. ఆమెను డిశ్చార్జ్ చేసిన తర్వాత కూడా ఒక 1 నెల రోజుల పాటు ఎలాంటి స్ట్రెస్ తీసుకోకూడదు, రిలాక్స్ గా ఉండేలాగా చూసుకోవాలని డాక్టర్ చెప్పారు. మరి ప్రస్తుతం ఆ అమ్మాయి విమలమ్మ గారు ఉంటున్న ఇంట్లో అంతా కంఫర్ట్ గానే ఉంటుందా? ఐ మీన్ అక్కడ వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలన్నీ ఉంటాయా, లేదంటే ఏదైనా ఇబ్బందిగా ఉంటుందా అని అడిగాడు శివాంష్. అతని మాటలకు పర్వాలేదు సార్, బాగానే ఉంటుంది అని అంది శక్తి. అంతకు మించి ఒక్క మాట కూడా ఎక్కువ మాట్లాడకుండా, అంటే అది మీరు ఉంటున్న ఇల్లు చాలా చిన్నగా ఉంది కదా, అందుకని అడుగుతున్నాను. ఇప్పుడు ఆ అమ్మాయి పేషెంట్ కదా, ఏదైనా ఇబ్బంది కలుగుతుందేమో అని నా ఉద్దేశం అని అన్నాడు శివాంష్. పర్వాలేదు సార్, మధ్యతరగతి బతుకులు మావి, ఉన్నంతలో జీవించక తప్పదు సార్. రాజభోగాలు అనుభవించడానికి మా బాబులు సంపాదించి పెట్టిన ఆస్తులేమీ లేవు కదా సార్ అని అంది శక్తి స్థిరంగా. శక్తి మాటలు విన్న శివాంష్ ఏమని బదులివ్వాలో అర్థం కాక మౌనంగా కూర్చున్నాడు. అతని మౌనంగా ఉండడంతో అక్కడి నుండి శక్తి తన గదిలోకి వెళ్లిపోయింది. శక్తి అక్కడి నుంచి వెళ్లిన తర్వాత పని మనిషి చేత కాఫీ తెప్పించుకొని తాగి ల్యాప్టాప్ తీసుకొని ఆఫీస్ వర్క్ చేసుకోవడం మొదలుపెట్టాడు శివాంష్. గదిలోకి వెళ్లిన శక్తి ఫ్రెష్ అయి వచ్చి పక్కనే ఉన్న వాటర్ బాటిల్లో నుంచి కొన్ని నీళ్లు తాగి అలా బెడ్ మీద పడుకుని ఎడతెరపలేని ఆలోచనలను అతి కష్టం మీద కంట్రోల్ చేసుకుని మెల్లగా నిద్రలోకి జారుకుంది. సాయంత్రం వచ్చినప్పటి నుండి హాల్లోనే కూర్చున్న శివాంష్ కాఫీ తాగి వర్క్ చేసుకుంటూ అలా రాత్రి 8:30 వరకు అక్కడే గడిపేశాడు. రాత్రి 8:30 అవుతుండగా పని మనిషి వచ్చి, బాబు వంట సిద్ధంగా ఉంది, వడ్డించమంటారా అని అడిగింది. ఒక 10 నిమిషాలు, వస్తున్నాను అని అంటూ చేసిన వర్క్ సేవ్ చేసి ల్యాప్టాప్ షట్ డౌన్ చేసి దాన్ని క్లోజ్ చేసి తిరిగి ఆఫీస్ బ్యాగ్లో పెట్టేసి అక్కడి నుండి లేచి వెళ్లి హ్యాండ్ వాష్ చేసుకుని డైనింగ్ టేబుల్ వద్ద వచ్చి కూర్చుని పని మనిషి భోజనం వడ్డిస్తూ ఉంటే తాను తినేశాడు భోజనం. శివాంష్ తినడం పూర్తయిన తర్వాత శక్తి వచ్చి భోజనం చేసిందా అని అడిగాడు పని మనిషిని. లేదు బాబు, ఆ అమ్మని నేను ఉదయం చూడడమే, మళ్ళీ ఇప్పటి వరకు నేను చూడనే లేదు అని బదులిచ్చింది పని మనిషి. అదేంటి, సాయంత్రం తనకి నువ్వు కాఫీ తీసుకెళ్లి ఇవ్వలేదా అని అడిగాడు శివాంష్. అసలు అమ్మాయి గారు ఇంటికి వచ్చిన విషయమే నాకు తెలియదు బాబు అని అంది పని మనిషి. సరే, వెళ్లి భోజనానికి పిలిచి భోజనం వడ్డించు ఆమెకి అని చెప్పాడు శివాంష్. శివాంష్ మాటలు విన్న పని మనిషి అలాగే బాబు అని అంటూ పైకి వెళ్ళింది శక్తి గదిలోకి. పని మనిషి శక్తి గదిలోకి వెళ్లేసరికి ఆమె మంచి నిద్రలో ఉంది. దాంతో ఆమె అక్కడి నుండి వెనక్కి వచ్చేసి శక్తి పడుకుంది అనే విషయాన్ని శివాంష్కి చెప్పింది. ఆమె పడుకుంది అనగానే, సరేలే, కాస్త పాలు వేడి చేసి తీసుకొని శక్తి గదిలో పెట్టేసిరా, ఒకవేళ మధ్యరాత్రిలో నిద్ర లెగిస్తే తాగుతుందేమో, అలాగే ఆమెకు ఏం కావాలో కాస్త కనిపెట్టుకొని ఉండు అని అంటూ తన గదిలోకి వెళ్లిపోయాడు శివాంష్. అలాగే బాబు, నేను ఇప్పుడే పాలు తీసుకుని వెళ్లి శక్తమ్మ గదిలో పెట్టి వస్తాను అని అంటూ పని మనిషి వంట గదిలోకి వెళ్లి పాలు తీసుకుని శక్తి గదిలోకి వెళ్లి అక్కడ పాలు గ్లాస్ పెట్టి దానిపైన మూత ఉంచి అక్కడి నుండి వెనక్కి వచ్చేసి వంట గదిలో పని చూసుకుంటూ ఉంది. ఏంటో ఈ గొప్పాళ్ళిళ్లలో మొగుడు పెళ్ళాలకు చెరొక గది ఉంటుంది. మొగుడు తిన్నాడో లేదో పెళ్ళానికి అక్కర్లేదు, పెళ్ళాం అసలు ఇంట్లో ఉందో లేదో మొగుడికి అక్కర్లేదు. ఏం బ్రతుకులో ఏమో, డబ్బు ఉంటే సుఖంగా బ్రతకొచ్చు అంటారు గాని అది ఎంత మాత్రం నిజం కాదు. డబ్బుంటే మనుషుల మధ్య దూరం పెరుగుతుందే తప్ప సుఖం ఎక్కడ ఉంటుంది?
పూరి గుడిసెలో అయినా మనసైన మగనితో కలిసి ఉంటే ఆ సంతోషమే వేరు కదా అని తన మనసులో అనుకుంటూ పని పూర్తి అవడంతో అక్కడి నుంచి డోర్ క్లోజ్ చేసి పని వాళ్ళ క్వార్టర్స్ వైపు వెళ్ళిపోయింది ఆమె. మరి శక్తికి ఆకలేసి మధ్యరాత్రిలో లేచి పాలు తాగుతుందా? శివాంష్ ఎందుకని ఆమెను అస్సలు పట్టించుకోవడం లేదు అనేది మనం నెక్స్ట్ పార్ట్లో తెలుసుకుందాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.